ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు గురించి చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. మాకు తెలిసిన వారు మా ఛానల్ చూస్తారండి. వారు ఈ గురువుగారి గురించి తెలుసుకుని గురువుగారికి ఫోన్ చేసి వారి ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకున్నారండి. గురువుగారు వారికి పూజలు చేసి సమస్యకి పరిష్కారాన్ని అయితే చూపించారండి. ఇప్పుడు వారికి ఆరోగ్య సమస్యలు అనేవి తీరాయండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ దగ్గర ఒకటి చెప్పటానికి ఇంత త్వరగా వచ్చానమ్మా. నేను చెప్పేది వింటావు కదమ్మా. నీకోసమే ఎదురు చూస్తున్నాను. చూసిన వెంటనే నా కళ్ళు తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారి కళ్ళు తాకండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు నా బంగారు తల్లివమ్మా. నీ మనసులోని ఆవేదన నాకు తెలుసు. నువ్వు ఇలా అనుకుంటున్నావు కదూ, ఎప్పుడూ నిన్నే మొక్కుతున్నాను కదా. ప్రతి క్షణము కూడా నా మనసులోని బాధ నీతో చెప్పుకుని శరణాగతి వేడుకుంటున్నాను కదా. మీ చేతులతో నా కళ్ళ నీళ్లను తుడిచి మీ ఒడిలో నాకు స్థానం ఇచ్చి నాకు ఓదార్పుగా ఉండి నా కష్టాన్ని తీర్చొచ్చు కదా తండ్రి అని అడుగుతున్నావు కదమ్మా. ఈ విషయం గురించే పదే పదే నన్ను అడుగుతున్నావు. నీకు నేను ఏమీ చేయలేదు, నీకు అండగా ఉండలేదు, నిన్ను శిక్షిస్తున్నాను అని అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు నా బిడ్డవమ్మా. బిడ్డను నేను శిక్షిస్తానా చెప్పు తల్లి. నువ్వు జీవితంలో కొన్ని అర్థం చేసుకోవాలి అని పరీక్షలు పెడుతూ ఉంటాను. అంతేకాని నాలో కూడా అనుకోవద్దు నిన్ను నీ సాయి తండ్రి శిక్షిస్తున్నాడు అని. నీ మనసులో ఏదైతే ఉందో ఆ విజయమంతా కూడా నీకు కలిగేలా చేస్తాను. నీ జీవితంలో జరిగేదంతా దండనగా అనుకోవద్దు, బోధనగా అనుకో బిడ్డ. సాయి తండ్రి అమాయకులైన నా బిడ్డలకి తల్లిగా తండ్రిగా ఉంటానే తప్పితే ఇప్పుడు మీ గురించే ఆలోచిస్తూ ఉంటానే కానీ మిమ్మల్ని దండించను, శిక్షించను. ఏం చెప్పనా తల్లి, ఏటిలో ఉన్న చేపలు ఎలా తనకలాడుతూ ఉంటాయో నువ్వు కూడా నీ సమస్యలతోటి అలా తనకలాడుతూ ఉంటున్నావు. కానీ అలా ఉండవద్దు తల్లి. నువ్వు చెప్పలేని దుఃఖాన్ని నేను గమనిస్తున్నానమ్మా. నేను చెడ్డవాడినేమో, తప్పు చేశానేమో, అందుకే బాబా నన్ను దండిస్తున్నాడు అని నువ్వు అపోహపడవద్దు తల్లి. నేను ఎవరినీ శిక్షించనమ్మా. చెడ్డవారినైనా సరే వారిని సరైన మార్గంలో నడిపించటానికి, నా దారిలో తెచ్చుకోవటానికే నేను వారిని మారుస్తూ ఉంటాను బిడ్డ. సరైన దారిలో రావటానికి పాఠాన్ని నేర్పిస్తాను, వారిని నా దారిలోకి తెచ్చుకుంటాను. నేను చెయ్యాలి అని ఎదురు చూసేది ఆలస్యం అవుతున్న కారణం వలన నువ్వు నా బాబా నాకు ఏమీ చేయటం లేదు అని అనుకుంటున్నావు. కానీ పొరపాటుగా కూడా అలా అనుకోవద్దు తల్లి. అలా అనుకోవటం వలనే నీకు ప్రశాంతత లేదు బిడ్డ. నీకు అర్థమైంది కదమ్మా. ఇచ్చేందుకు నేను, తీసుకునేందుకు నువ్వు, ఇద్దరం కూడా తయారుగా ఉన్నాము. కానీ అలజడిగా ఉన్న నీ మనసుకి నేను నీకు ఏమీ ఇవ్వనేమోనని నీకు నువ్వే అనుకుంటున్నావు. నీకు నేను ఎప్పుడూ చెబుతున్నది ఒకటేనమ్మా. నేను చెబుతున్న సందేశాలు, బోధనలు అర్థం చేసుకుంటే అన్నీ నీకు అర్థమవుతాయి తల్లి. చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం వల్ల ఇప్పుడు నువ్వు నా భక్తురాలివి అయ్యావు. చేసే లీలలు, మహిమలు నీ కళ్ళతోటి నువ్వే ప్రత్యక్షంగా చూసి ఉన్నావు కదా. ఎందుకమ్మా అంతలా దిగులు పడతావు? నీకైన కాలం వచ్చి అన్నీ కుదుట పడతాయి తల్లి. నా బిడ్డవి. భయము, దిగులు అన్నీ పక్కన పెట్టి నా మీద నమ్మకంతో నా పాదాల వద్ద శరణాగతి పొందు తల్లి.
దాని వలన సకల దుఃఖాల నుంచి మోక్షం కలుగుతుంది. చెప్పాలి అంటే గురు అనుగ్రహం కలిగి కష్టాల నుంచి విమోచనం కలిగి మోక్షం నీ ఇంటి తలుపు తడుతుంది తల్లి. కష్టాలన్నీ తీరిపోతాయి. నీ గురువు యొక్క కృప నీకు కలుగుతుందమ్మా. అంటే నీ కష్టాలన్నీ తీరిపోతున్నాయనే కదా తల్లి అర్థం. నా ప్రియమైన బిడ్డకి ఒక మాట చెబుతున్నాను విను. నేను నీ కష్టాలన్నీ తీర్చి నీ సమస్యలను తొలగించి అప్పుడు నీ కోరిక నెరవేరుస్తాను తల్లి. నువ్వు కోరినవన్నీ జవిరి ఇస్తానమ్మా. నీ కష్టకాలం తీరిపోతుంది అని నువ్వే గుర్తిస్తావు. అప్పటి వరకు వీటిని తట్టుకునే శక్తి ధైర్యం నీకు నేను అందిస్తాను. కొద్ది రోజులు నా మీద నమ్మకంతో ఎదురు చూడమ్మా. నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి. నీ బాబా తోడు ఉండగా నీకు భయమెందుకమ్మా? రాబోయే 3 రోజులలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది. నేను చెప్పేది 2 నిమిషాలు వినమ్మా. నీ సమస్యలన్నీ తీర్చమని, నువ్వు కోరినది ఇవ్వమని, నీ బాధలన్నిటికీ కూడా ఒక ముగింపు ఇమ్మని తలుపు వెనకాల కన్నీరు కారుస్తున్నావు కదా తల్లి. నాకు తెలుసు తల్లి, మొన్న నిన్న ఈరోజు బాధపడుతూనే ఉన్నావు. కానీ రాబోయే 3 రోజులలో నీ కష్టానికి ముగింపు ఇస్తాను తల్లి. ఏడవకమ్మా, నీ కన్నీరు తుడుచుకో. ఎదురు చూస్తూ నువ్వు బాధపడింది చాలు. ఎవరు ఎంత కోప్పడినా మరలా దగ్గరికి తీర్చుకుని ఓదార్చే నిన్ను ఎలా వదులుతాను తల్లి? నీ కోరికలు విని విననట్టుకుండా ఎలా ఉంటానమ్మా? నీకు కాక మరెవరికి చేస్తానమ్మా? వెళ్ళే దారంతా బాబా బాబా అని నన్నే తలుచుకున్నావు. నీకున్న గండాలన్నీ చెడు సమయాన్ని తొలగించాను తల్లి. ఎప్పుడూ నిన్ను కష్టపడనవనమ్మా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నిన్ను కాపాడుతాను. అటుకు తల్లి, నీ కుటుంబంలోని వారు నన్ను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి. నిన్ను నీ కుటుంబాన్ని తప్పకుండా ఎల్లవేళలా కాపాడుతూనే ఉంటాను, సంరక్షిస్తూనే ఉంటాను. ఎందుకంటే నీ కుటుంబమే నీకు సంతోషం కాబట్టి. నా బిడ్డ సంతోషాన్ని చూసి నేను సంతోషపడతాను. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు. రాబోయే 3 రోజులలో నీకు మంచి రోజులు వస్తున్నాయి. 3 రోజుల్లో నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. నువ్వు ఎదురు చూస్తున్న దాంట్లో మంచి శుభవార్త వినబోతున్నావు. ఆ వార్త చేరుతుంది. నీకు రావలసిన మంచి రోజులు వచ్చేశాయి తల్లి. ఈరోజు నీతో ఈ విషయం చెప్పాలని మాత్రమే వచ్చానమ్మా. ఇంకా బాధపడుతున్నావు కదా, ఆలోచిస్తున్నావు కదా, అందుకనే బాధపడవద్దు తల్లి అని చెప్దామనే వచ్చానమ్మా. నీ కర్మఫలమంతా కూడా ఈ రోజుతో తొలగిపోయింది. తాకిందల్లా కూడా బంగారం అవుతుంది. ఇప్పటి వరకు ఇతరుల దగ్గర చేచాచిన రోజులు మారబోతున్నాయి. ఇక నుంచి ఇతరులకి సాయం చేసే రోజులు వస్తాయి తల్లి. నీ కష్టాలు కడతేరే రోజులు వస్తున్నాయి. ఇక 3 రోజుల్లో నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. నీ జీవితం చీకటి నుండి వెలుగులోకి వచ్చే సమయం ఆసన్నమైంది. నమ్మకంతో బాబా చెప్పింది విని ప్రశాంతంగా ఉండమ్మా అనైతే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం చక్కటి సందేశం అందించారండి. మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.